పర్మిషన్ ఇవ్వలేదు, మహారాష్ట్ర పర్మిషన్ ఇవ్వలేదు. ఇంకొక విషయం ఏంటంటే అసలు అక్కడ నీళ్లు లేవు. అంటే పై రాష్ట్రాలు ఏవైతే నీ వాటర్ తీసేసుకున్న తర్వాత మనకు కేవలం 63 TMC వాటర్ మాత్రమే మనకు ఉన్నాయి. అందుకే ఇక్కడ ఆ విషయాలు బయటికి రావాలి. ఎందుకంటే అసలు వాటర్ లేని చోట, మహారాష్ట్ర అంగీకరించని చోట అసలు ప్రాణహిత చేవెళ్ళకి శంకుస్థాపన చేసి వాళ్ళు ఎట్లా అంత డబ్బులు దోచుకున్నారు 2007 నుంచి 2014 వరకు అనేది ఇప్పుడు స్పష్టమవుతుంది. ఇది ఒక అందుకు మంచి జరిగింది. ఎందుకంటే ప్రజలకు వాస్తవ విషయాలు తెలియాలి. అది కేసీఆర్ గారు చెప్తేనే బాగుంటది. కమిషన్ కి తెలియాలి, తెలంగాణ ప్రజలకు తెలియాలి. 2007లో శంకుస్థాపన చేసినటువంటి ప్రాణహిత చేవెళ్ళ 2014 వరకు ఎందుకు నిర్మాణం జరగలేదు? కాబట్టి అది కాంగ్రెస్ సమాధానం చెప్పాలా. కాంగ్రెస్ సమాధానం చెప్పకుండా ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును చేపట్టకుండా తెలంగాణకు నీళ్ళు ఇవ్వకుండా 7 సంవత్సరాలు జాప్యం చేసింది. ఎందుకు జాప్యం చేసింది? అక్కడ మహారాష్ట్రలో వల్ల గవర్నమెంట్ ఉంది, ఏపీలో గవర్నమెంట్ ఉంది, సెంట్రల్ వల్ల గవర్నమెంట్ ఉంది. అయినా కానీ వాళ్ళు ప్రాజెక్టు నిర్మాణం చేయలేదు. అది తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టును ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ గా కేసీఆర్ గారు తీసుకున్నారు. కాబట్టి దాని మీద పని చేయడం మొదలు పెడితే అప్పుడు లోపాలన్నీ బయటపడ్డాయి. దాన్ని సవరిస్తూ అటు మహారాష్ట్ర సీఎం ను కలవడము, అటు సిహెచ్ విద్యాసాగర్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆయన సహకారం తీసుకోవడము, ప్లస్ సెంట్రల్ CWC సహకారం తీసుకోవడం, ఇవన్నీ చేస్తూ ఉంటే ఒకానొక సమయంలో అసలు అక్కడ నీటి శాతం ఏదైతే ఉందో, అసలు వాళ్ళు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో వాళ్ళు చెప్పినటువంటి నీటి సాంద్రత కూడా అక్కడ లేదు. కాబట్టి అక్కడ నుంచి మార్చాల్సిన అవసరం ఉంది. మార్చడానికి అన్ని రకాలైనటువంటి పర్మిషన్స్ తోనే మార్చడం జరిగింది, నిర్మాణం జరిగింది. తెలంగాణ ప్రజలు ఆ నీటితోటి చాలా లక్షల ఎకరాలు పంటలు పండించుకున్నారని స్పష్టం.